సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటయ్య. వెంకటయ్య గారు ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి త్వరలో. సో ఇది మల్కాజ్గిరి కదా? మల్కాజ్గిరి లోకలే కదండి. లోకల్. సార్ మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఈసారి డివిజన్లు పెరుగుతున్నాయి, డీలిమిటేషన్ లో సీట్లు కూడా పెరుగుతా ఉన్నాయి. మరి ఏంటి సార్, మరి ఇక్కడ చూస్తే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, పవన్ కళ్యాణ్, అదేవిధంగా కవిత, వీళ్ళందరూ కూడా పోటీలో ఉండబోతా ఉన్నారు. మరి ఎలాగా, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఇప్పుడైతే మామూలుగానైతే టిఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే పోటీలో ఉంటది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండే పోటీలో ఉంటాయి. బీజేపీ ఉండదు? బీజేపీ కూడా ఉంటాయి కానీ తక్కువ వస్తాయి. ఎందుకు? మీకు ఇక్కడ కార్పొరేటర్ బీజేపీ గెలిచింది కదా గతంలో. ఇప్పుడు శ్రవణ్ కుమార్ గెలిచినా గానీ ఆ పార్టీ గెలవాలి, మేము గెలవద్దు అని అంటలేం, గెలవాలి. కానీ వాళ్ళ లీడర్షిప్ అనేది మంచిగా లేదు. ఇప్పుడు ఆ కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా ఉండాలంటే పార్టీకి అనుకూలంగా ఉండాలి ప్రతి విషయంలో. కిషన్ రెడ్డి గాని ఆ బండి సంజయ్ గాని వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహిస్తలేరు పబ్లిక్ ను, వాళ్ళు ఎవరికి కూడా సాయం చేయడానికి ఇష్టపడతలేరు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ లో ఉండాలండి జనం. ఇప్పుడు గెలవాలంటే ఏముండాలా, పబ్లిక్ లో ఉండాలి. ఇప్పుడు నేను బట్టలు లేకుండా పోతున్నా, వానికి బట్టలు వేసేయాలి. ఇప్పుడు నేను చెద్దరు లేకుండా వండుకున్నావు అనుకో, చెద్దరు కప్పాలి. అది ఏంటంటే అది చూస్తారు కానీ నువ్వు ఎక్కడ ఉండి నాకే పడతాయి ఓట్లు అనుకో, అది వేస్ట్. అది జరగని పని. మంచిగా పబ్లిక్ లో నువ్వు తిరుగుతున్నప్పుడు నీకు అందరూ సహకరిస్తారు. మరి ఎట్లా అనుకుంటే మరి మీరు ఈ నియోజకవర్గంలో ఈటల రాజేంద్ర మరి గెలిచింది కదా, 3 లక్షలు అంటే పవర్ఫుల్ మ్యాన్ ఆయన. ఈటల రాజేందర్ పవర్ఫుల్ మ్యాన్. ఎందుకు? మనిషిని చూసేసి తెలంగాణ కొరకు కూడా పోరాడిండు ఆయన. ప్రతి విషయంలో కూడా తప్పు జరిగినప్పుడు ఇది వద్దు అంటుండే ఆయన. తప్పు జరిగినప్పుడు ఇది చెయ్యొద్దు అని అంటే అది ఆయన తప్పు కాదు, ఆ వ్యతిరేకంగా మాట్లాడటం తప్పు అంతే. ఆయనకి ఎట్టయినా వేసేస్తారు ఈటల రాజేందర్. ఇప్పుడు తెలంగాణలో ఏ సైడ్ లో నిలబడ్డా కానీ ఈటల రాజేందర్కి వేస్తారు. ఎందుకు? తెలంగాణలో బాగా కష్టపడ్డ వ్యక్తి కాబట్టి అందరికి గుర్తు. ఇప్పుడు అక్కడ ఆంధ్ర దగ్గరికి పోయిండు, ఇక్కడ కర్ణాటక దగ్గర పోయిండు, అక్కడ అది తమిళనాడు దగ్గర పోయిండు. ఇవన్నీ ఆయన తిరిగినాయి, కొట్లాడినాయి కాబట్టి ఆయన వచ్చేస్తాడు. అందుకనే మన ఇక్కడ బాగా గెలిపించారు ఆయన. గెలిపించడమే కాదు, ఆయన గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి వేస్తారు. పర్సనల్ గా, పార్టీలు కాదు, ఇక్కడ వ్యక్తి. వ్యక్తియే, పార్టీతో సంబంధం లేదు, వ్యక్తి మాత్రమే పనిచేయాలి. సరే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి గతంలో ఇక్కడ మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు బీఆర్ఎస్ బీజేపీకి వచ్చాయి. సరే కొంచెం చిన్న గ్యాప్ లో అది మేయర్ బీఆర్ఎస్ వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి సార్ మీద అన్నారు కరెక్టే. బీజేపీ వాళ్ళు కనుక సపోర్ట్ చేస్తే పబ్లిక్ లో ఉంటే వాళ్ళే వస్తారు మీరు అన్నట్టుగా కంపల్సరీ. దానికి ఇప్పుడు ప్రధానమంత్రి అన్ని మంచి పనులు చేస్తుండు, 20 రాష్ట్రాలు ఉన్నారు. కాకుంటే వాళ్ళు చేసేటివన్నీ ప్రధానమంత్రి మంచి పనులు చేస్తారు. కానీ ఎప్పుడైనా అపోజిట్ పార్టీ నిందిస్తూనే ఉంటది, అది కామన్. అది కాబట్టి ఎప్పుడైనా కానీ పబ్లిక్ లో ఉన్న వ్యక్తి మాత్రమే వస్తాడు. అక్కడ బీజేపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, టిఆర్ఎస్ అని కాదు. పబ్లిక్ లో ఎవరు ఉంటారో, ఇప్పుడు నువ్వు నాకు పరిచయం అయినవండి, ఎక్కడ చూసినప్పుడు ఏమంటాను మిమ్మల్ని, అట్లా అన్నమాట. ఆ పరిచయం ఎక్కువ ఉండాలి. అంటే నాయకుడు అనేవాడు జనంలో ఎక్కువ ఉండాలి. మరి ఇప్పుడు పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి మీకేమనిపిస్తుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎటు వేయడానికి వాళ్ళు ఇష్టపడరు. వేస్తే కాంగ్రెస్ కి వేస్తారు, లేకుంటే టిఆర్ఎస్ కి వేస్తారు, అంతే. వేరే ఛాన్స్ ఉండదు. ఒకవేళ బీజేపీ తరఫుగా ఈటల రాజేంద్ర అటువంటి వ్యక్తులు నిలబడితే మాత్రం వచ్చేస్తారు. అట్లా అది రావద్దని మేము అనడం లేదు, అది రావాలా. అటువంటి పరిస్థితులు లేవు. మనం అనుకూలంగా చేసుకోవాలి కానీ మనుషులు అనుకూలంగా రారు సార్. సరే మరి ఇప్పుడు 10 ఏళ్ళు ఆయనకి అధికారం ఇచ్చారు, ఎవరికి? కేసీఆర్ కి. 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళకి. ఎట్లా ఉంది మరి 5 ఏళ్ళ పరిపాలన? వాడు దొంగతనం చేసిండో, లంగతనం చేసిండో, వాడు ఏం చేసిండో ఏమో తెలియదు. కానీ వాడు ప్రాజెక్టులు కట్టిండు, అక్కడక్కడ కాలువలు దూపించిండు కేసీఆర్. ఇంకోటి ఏంటంటే వాడు చేయవలసిన అన్ని చేసిండు. వాని కింద ఉన్న వాళ్ళు తప్పులు చేయొచ్చు,
వాడు కూడా తప్పు చేయొచ్చు, చేయలేదని అన్నాం మనం. కాకపోతే ఎంతగానో పని చేసిండు. పని చేసిండు. ఈయన వచ్చి నుంచి ఇప్పటి వరకు ఏం చేసిండో చెప్పు మనం. 6 గ్యారెంటీలు రావట్లేదా? 6 గ్యారెంటీలు ఏంది 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఎక్కడున్నాయి సార్? వాడు చెప్పిండు కానీ ఇప్పుడు చేసింది ఏముంది? ఏం లేవు. ఒకటి బస్సు ఫ్రీ అన్నాడు లేడీస్ కు, అది ముందే లాసులో ఉంది ఆర్టీస్. అవునే కదా? ఇప్పుడు బస్సు ఫ్రీ అంటే ఏముంది? ఆర్టీసు లాసు. ఇప్పుడు వచ్చే డబ్బులన్నీ అటే పోతున్నాయి. ఎవరికి? స్టేట్ గవర్నమెంట్ కి అటే పోతున్నాయి. అటే కడతా ఉన్నాడు ఈయన. మరి ఎట్లుంటాయి పరిస్థితి? ఇప్పుడు మగాళ్ళకేమో టికెట్ రేట్లు పెంచారు. మాకు అప్పుడు 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు చేసిండు. ఆ టికెట్ మా దాంట్లో కొట్టేసిండు. మళ్ళా ఇంకోటి ఇచ్చిందని సమస్య ఇచ్చిండని అంటుండు కానీ అది కరెక్ట్ కాదు. మాకు పెంచేసిండు, వాళ్ళకి ఇచ్చేసిండు అంతే. అంటే బస్సు పరిస్థితి అట్లుంది. మరి ఇప్పుడు కరెంట్ 200 యూనిట్ల కరెంట్ ఇప్పుడు 1 మీటర్ ఇంట్లో ఉందనుకోండి, అది ఫ్రీ అంటుండు. 200 కానీ 300 కానీ మామూలు అంటే ఇప్పుడు 500. మాకైతే 500 వరకు వస్తుందండి బిల్లు. వస్తుంది. 500 బిల్లు వస్తుంది మాకు. కానీ 500 మరి 200 యూనిట్లకు ఎక్కువ కాలితే అది ఎక్స్ట్రా పడుతుంది వాళ్ళకు. మాకైతే ఇప్పుడు 400, ఎండాకాలం కదా మొన్నటిదాకా 400 వచ్చింది, 500 వచ్చింది. మాకైతే బిల్లు 0 బిల్లు ఉండేది. కానీ అది ఈమని అడగలే, మేము అడగలేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కూడా ఏ పథకాన్ని నేను ఇస్తానని చెప్పలేదు. ఇప్పుడు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకోటి మామూలుగా పింఛన్లు కానీ ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఆ ప్రసంగమే రాలేదు. కానీ వాడు వచ్చిన తర్వాత ఇవన్నీ చేసిండు, ఆయన ఇష్టంతో చేసిండు. చెప్పకుండా చేసిండు, చెప్పి కూడా చేయట్లే. వీడు చెప్పి కూడా చేయట్లే. అది ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పోయినరు అనుకో ఊర్లకు, అరే 6 గ్యారెంటీలు వెయ్యానంటే అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు బస్సుకు ఫ్రీ అన్నారు కదా, ఆడోళ్ళే కొట్టుకుంటారు వాళ్ళు. అరే ఎందుకు పెట్టిండని. ఇంకోటి సార్, ఎప్పుడైతే ఫ్రీ అన్నాడో ఎక్కడైతే బస్ స్టాండ్ ఉంటుందో ఆ బస్ స్టాండులనే నిండిపోతారు. ఏ స్టేజ్లో కూడా ఇక హైదరాబాద్ అది తుంగతుర్తిలో బయలుదేరింది అనుకోండి, అది హైదరాబాద్ వచ్చేసే వరకు ఎక్కడ ఆగదు, కరెక్ట్ గా వచ్చి అక్కడనే అవుతుంది. ఎందుకంటే సీట్లు అక్కడనే ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో 6 మంది ఆడోళ్ళు ఉన్నారు, 6 మంది ఎక్కేస్తారు. ఇప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు 6 మంది ఎక్కేస్తారు. ఇప్పుడు యాదగిరి గుట్ట పోవాలా, ఇంట్లో 10 మంది 5 ఆడోళ్ళు ఉన్నారు, 4 మగోళ్ళు ఉన్నారు. వీళ్ళకి కిరాయి వాళ్ళు 6 ఎక్కేస్తారు. అంటే ఇట్లా ఇదైపోతుంది. గ్యాస్ ఎట్లా ఉంది? గ్యాస్ 500 సబ్సిడీ ఇస్తున్నారు. 500 ఇస్తున్నాడు, అంటే తక్కువ ఇస్తున్నాడు కానీ 500 ఇస్తలేడు, తక్కువ ఇస్తున్నాడు. సరే మరి కాదు బాబాయ్, వీళ్ళ తప్పులే. సరే మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి పెట్టారు, దొంగ ఓట్లు ఎస్ఐఆర్ దొంగ ఓట్లు తీసేస్తున్నారు కదా, ఆ కార్యక్రమం జరుగుతుంది కదా, అది ఎట్లా మంచిదేనా? అది మంచిదే. కాకుంటే ఏంటంటే అది మంచిదే, అది చేయాలి. వాళ్ళు ఎక్కడో యాన్నో ఉన్నోళ్ళు ఏ దేశంలో వచ్చి ఇక్కడ ఉంటే అది మామూలుగా చెయ్యొచ్చు, పంపించచ్చు. కానీ అనవసరంగా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా పరిశాన్ అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? వీళ్ళ ఓట్లు కూడా ఇప్పుడు వీళ్ళు రాసియకుంటే వీళ్ళ ఓట్లు కూడా పోతున్నాయి, అంతే కదా. ఇప్పుడు నా ఓటు ఊళ్ళో ఉన్నా సార్, నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడు నేను పోయి రాసియాల వానికి ఒకవేళ ఇయ్యలేదనుకో నా ఓటు పోద్ది, అంతే. నేను ఇక్కడనే ఈయనే పుట్టినా, మా తండ్రి మా తాత అందరు ఈయనే పుట్టిరు, ఈయనే పోయి, కానీ మా ఓటు వెళ్ళిపోతుంది. అది ప్రాబ్లం. జాగ్రత్తగా దాన్ని అందరూ జనాలను ఎడ్యుకేట్ చేసి తెలియని వాళ్ళకి బాగా తెలియజెప్పి జాగ్రత్త చేయించాలి దాన్ని. కాదు సార్, నేను ఈ ఇండియోని కాను, అప్పుడే తెలిసిపోతుంది కదా నీకు. ఇండియోని కానిది నువ్వు చెయ్యాలా, అందరూ ఎందుకు చేయాలి? నువ్వు ఏదో బంగ్లాదేశ్ నుంచో లేదా ఎక్కడెక్కడ రోహింగ్యాలు వచ్చి ఇక్కడ ఉంటుండే నుంచో వచ్చిన వాళ్ళు చెయ్యాలి. అందరిది చేయాలంటే అది ఇప్పుడు కొందరు పనుల్లో ఉంటారు, ఓటేయడానికే రారు, వాళ్ళు పోయి అన్ని చేస్తారు ఆడ ఊర్లలో. చాలా 100 ఓట్లు స్థాయిలో ఓటింగ్ అనేది ఎప్పుడు జరగలేదు మనకి. 80%, 70% తప్ప 100%, 90% ఎప్పుడు జరగదు కూడా. మొత్తానికి అయితే ఇక్కడ అవకాశం ఎవరికి ఉంటుంది అనుకుంటా ఫైనల్ గా? ఒకటి నా ఉద్దేశం ఏంటంటే, బీజేపీ వాళ్ళు కనుక పబ్లిక్ లోనికి వస్తే వాళ్ళకే ఉంటది, సీట్లు వచ్చేస్తే వాళ్ళకి రావని కాదు. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడికే కట్ చేసుకొని ఉంటున్నారు అనమాట. ఇప్పుడు
ఏమంటారు దాన్ని, మామూలుగా పబ్లిక్ లోపలికి పోయిన వాడే ఇదైపోతాడు. అట్లా థ్యాంక్ యూ.